Okay guys, once again very good evening all of you. So last classes లో మనము లైక్ అసలు టాలీ అంటే ఏంటి, టాలీ ఎందుకు నేర్చుకోవాలి, వాటిలో ఎలాంటి ఆపర్చునిటీస్ మన మార్కెట్లో ఉంటాయి, ఓకే ఎక్కడెక్కడ ఏ సెక్టర్లలో టాలీని యూజ్ చేస్తాం, ఓకే ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్లో మనకి ఫస్ట్ క్లాస్ డిస్కస్ చేస్తున్నాం ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. సో ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటే ఏంటి, దీంట్లో ఏమేమి వస్తాయి, ఏమేమి మనము బిఫోర్ టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే ఎక్కడ కూడా టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు కంపల్సరీగా యాజ్ ఏ అకౌంటెంట్ పర్సన్ కంపల్సరీగా వీటన్నిటిని ఐడియా పెట్టుకొని ఉండాలి. సో మన చిన్నప్పుడు 1 2 3 ఏబిసిడీలు ఎలా ఇంపార్టెంటో స్టార్టింగ్లో అకౌంట్స్లో కూడా ఈ బేసిక్స్ అంతే ఇంపార్టెంట్. ఈ బేసిక్స్ మీదనే మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వీటి మీదనే ఎక్కువ మీకు డిస్కషన్ చేస్తారు. ఓకే అది గుర్తుపెట్టుకోండి. ఓకే సో కేర్ఫుల్గా వినండి, ఏమైనా డౌట్స్ ఇస్తే 1 2 సార్లు అడగండి, మనం డిస్కషన్ చేద్దాం. ఓకే డన్. సో వీడియో కనపడుతుందో లేదో కన్ఫర్మ్ చేయండి, ఒకరు కన్ఫర్మ్ చేయండి. పీపీటీ కనపడుతుందామా ఎనీవన్? యా. సో రికార్డింగ్ నేనే చేస్తాను, ఎవరు కూడా రికార్డు మీద టచ్ చేయొద్దండి, కట్ అవుతుంది, ముందే చెప్తాను. ఓకేనా డన్. ఓకే డన్. సో ఫస్ట్ వన్ చూడండి, ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. సో అకౌంట్స్ అంటే ఏంటి? సో అకౌంట్స్ అనేది ఏ లాంగ్వేజ్కి సంబంధించింది, ఎవరైనా చెప్పగలరా ఎనీవన్? అకౌంట్స్ అనేది ఏ లాంగ్వేజ్లో మనకి రాయడం జరిగింది? ఒక సబ్జెక్ట్ని ఒక 3 or 4 లాంగ్వేజెస్లో రాస్తారు, బట్ అకౌంట్స్ అనేది ఏ లాంగ్వేజ్కి సంబంధించింది? ఎనీవన్ తెలిసిన వాళ్ళు చెప్పచ్చు. అకౌంట్స్ అనేది ఏ లాంగ్వేజ్కి సంబంధించింది? వీటిలో బీకామ్ స్టూడెంట్స్ ఉంటారు, సో యాజ్ యూజువల్ ఎంబీఏ స్టూడెంట్స్, ఎంకామ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఆల్రెడీ మీకు లాటిన్ లాంగ్వేజెస్ సార్. యా లాటిన్ లాంగ్వేజ్. సో యా ఎక్స్ గుడ్ అండి. సో అకౌంట్స్ అనేది ఏ లాంగ్వేజ్కి సంబంధించింది అని చెప్పుకుంటే మనకి లాటిన్ లాంగ్వేజ్. బట్ ఈ సబ్జెక్ట్ ఇదే కాదండి, మీరు ఏ సబ్జెక్ట్ అయినా చూసుకున్నట్లయితే మీరు ఒక 3 4 లైక్ లాంగ్వేజెస్లో రాస్తారు. ఏంటి? ఫ్రెంచ్, గ్రీక్, బ్రిటిష్, ఈ లాంగ్వేజెస్లో ఒక సబ్జెక్ట్ అనేది రాయడం జరుగుతుంది. బట్ మనకు అకౌంట్స్కి వస్తే అకౌంట్స్ అనేది లాటిన్ లాంగ్వేజ్లో రాయడం జరిగింది. ఓకే అది గుర్తుపెట్టుకోండి. ఓకే ఈ అకౌంట్స్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది సార్ అంటే, ఫస్ట్ ఇప్పుడు మన బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఓకే మీరు గమనించినట్లయితే మన బిజినెస్లో ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా బిజినెస్లో కొన్ని ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఎలాంటి ట్రాన్సాక్షన్ జరుగుతాయి, ఆ ట్రాన్సాక్షన్స్ని ఏ విధంగా మనము రికార్డ్ చేసుకోవాల్సి వస్తుంది, తర్వాత అనలైజింగ్ చేసుకోవాలి, ఐడెంటిఫై చేసుకోవాలి, డైలీ సమ్మరైజింగ్ చేసుకోవాలి, పర్ ఇయర్లో మంత్ వైజ్ కానీ ఓకేనా, లేదంటే ఇయర్ వైజ్ కానీ కంపల్సరీగా సమ్మరైజ్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేది చెక్ చేసుకోవాలి. దీన్నే మనం అకౌంటింగ్ అని చెప్తాం. ఓకే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, అకౌంటింగ్ అనేది ఒక బిజినెస్కి సంబంధించిన లాంగ్వేజ్. మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సిస్టమేటిక్గా ఒక సీక్వెన్స్లో డేట్ వైజు, మంత్ వైజు, ఇయర్ వైజు మనం రికార్డింగ్ చేసుకోవాలి. అంటే బిజినెస్లో ఏ డేట్న ఏ మంత్న పర్చేజ్ జరిగింది, ఏ డేట్లో సేల్ జరిగింది, ఏ డేట్లో ఎక్స్పెన్స్ జరిగింది, ఏ డేట్లో ఇన్కమ్ వచ్చింది, మంత్ వైజు, డేట్ వైజు, ఇయర్ వైజు సీక్వెన్స్లో మనం రికార్డింగ్ చేసుకోవాలి మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్. తర్వాత వాటిని ఐడెంటిఫై చేయాలి, అనలైజింగ్ చేసుకోవాలి, ఇయర్ ఎండ్లో అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, కంపెనీ స్ప్లిట్టింగ్, సమ్మరైజింగ్ చేసుకోవాలి,
ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా, దాని యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఏ లెవెల్లో ఉందనేది కూడా మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనం ఇచ్చాం అకౌంటింగ్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్. ద ఫస్ట్ స్టెప్ విల్ బి ఐడెంటిఫై ద అకౌంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రాన్సాక్షన్. ద నెక్స్ట్ స్టెప్ విల్ బి రికార్డ్ ద ట్రాన్సాక్షన్ సిస్టమేటికల్లీ. Then you need to classify, analyze the transaction and then summarize it at the end of the year. At last, we interpret the result of the above steps in the form of financial report. బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా, దాని యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, ఇయర్ బై ఇయర్ బిజినెస్ ప్రాఫిట్కి వస్తుందా లాస్లో జరుగుతుందా, ఒకవేళ లాస్ వస్తే ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎక్కడ దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా అకౌంటింగ్ కిందకి మనకు డెఫినేషన్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, సో దీన్నే మనం అకౌంటింగ్ అని చెప్పుకుంటాం. ఓకే, డన్. తర్వాత మనకి ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా పాసియోలి. సో ఈయన 1494లో డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే మనకు బిజినెస్లో అకౌంట్స్లో లైక్ సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ ఉంటాయి. సింగిల్ ఎంట్రీ మోడ్లో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తుంటే బిజినెస్ ప్రాఫిట్లో ఉందో లాస్లో ఉందో అనేది తెలియట్లేదు. సో ఈయన ఏం చేశారు, డబుల్ ఎంట్రీ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే బిజినెస్ నుంచి ఒక వాల్యూ బయటికి వెళ్తుందంటే అవుట్ సైడ్ నుంచి బిజినెస్లకి అంతే వాల్యూ గల అమౌంట్ బిజినెస్లో వస్తుంది. అలా చేయడం వల్లనే బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది తెలుస్తుంది అనేది ఈయన కాన్సెప్ట్. సో అంతవరకు సింగిల్ ఎంట్రీ మోడ్లో ఎంట్రీ పాస్ చేసేవారు. అంటే బిజినెస్ నుంచి ఏదైనా బయటికి వెళ్ళింది అనుకోండి, వెళ్ళిందే రాసేవాళ్ళు. అవుట్ సైడ్ నుంచి బిజినెస్కి వచ్చేది రాసుకునే వాళ్ళు కాదు. అలా చేయడం వల్ల అకౌంట్స్ కరెక్ట్ రావట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫర్నిచర్ పర్చేజ్ చేసాం 50,000 పెట్టి, ఫర్నిచర్ వచ్చేది రాసుకున్నారు అనుకోండి, డబ్బులు బయటికి వెళ్ళేది రాసుకునే వాళ్ళు కాదు సింగిల్ ఎంట్రీ మోడ్లో. అలా చేస్తే అకౌంట్స్ రావట్లేదు. సో ఒక వస్తువు మన బిజినెస్లోకి వస్తుందంటే మన బిజినెస్ నుంచి ఒక వస్తువు బయటికి వెళ్తుంది. అలా 2 ట్రాన్సాక్షన్స్ రాస్తేనే మనకు అకౌంట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి అనేది ఈయన కాన్సెప్ట్. ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ అంటే మనకు లుకా పాసియోలి 1494లో ఈయన డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అప్పటి నుంచి మనకి అకౌంట్స్ అనేది కరెక్ట్గా రావడం జరుగుతుంది. గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్. టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్తాం, లైక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంట్స్ అంటాం, గోల్డెన్ రూల్స్ అంటాం, టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. మనకి పర్సనల్, రియల్, నామినల్ ఇవి 3 చాలా 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 ఇంపార్టెంట్. ఈ మూడింటిని మనం అర్థం చేసుకున్నామంటే మనకి అకౌంట్స్ వచ్చినట్టే. ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేసి ఏ విధంగా రన్ చేయాలనేదే టైప్స్ ఆఫ్ అకౌంట్స్, లైక్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అని చెప్తాం. సో పర్సనల్, రియల్, నామినల్ ఇవి 3 చాలా చాలా ఇంపార్టెంట్. వాటి యొక్క రూల్స్ ఇవి: డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. పర్సనల్ రూల్ వచ్చేసి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ అకౌంట్ రూల్ ఏంటి, డెబిట్ ద కమ్స్ ఇన్, క్రెడిట్ ద గోస్ అవుట్. నామినల్ అకౌంట్ రూల్ ఏంటి, డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్. ఇవి రూల్స్. ఇవి కంపల్సరిగా కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఇవి జీవితకాలం నువ్వు యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా వర్క్ చేయాలి అనుకుంటే, నీకు అకౌంట్స్ తెలియాలి అంటే ఈ 3 రూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 రూల్స్ నీ మైండ్లో ఉండాల్సిందే. ఇవి 3 రూల్స్ లేకుండా అసలు నువ్వు బిజినెస్ అనేది చేయలేవు. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే, 1 by 1 డిస్కషన్ చేద్దాం. పర్సనల్, రియల్, నామినల్. అంతకు ముందుగా పైన నేను స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను. An account is a statement of transaction relating to one of the 2 aspects అని చెప్తాం అనమాట. ఒకటి డెబిట్ అవుతుంది, ఒకటి క్రెడిట్ అవుతుంది. లైక్ ఆఫ్ ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్ బేస్డ్ ఆన్ ద ఆస్పెక్ట్ బీయింగ్ రికార్డెడ్, అన్ అకౌంట్ కెన్ బి డెబిటెడ్ ఆర్ క్రెడిటెడ్. సో బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్ళొచ్చు, ఏదైనా వస్తువు అవుట్ సైడ్ నుంచి బిజినెస్లోకి రావచ్చు. డెబిట్, క్రెడిట్ అనేటి ఆస్పెక్ట్స్. సో పర్సనల్, రియల్, నామినల్ వీటి గురించి డిస్కషన్ చేద్దాం. వీటిని బాగా ఐడెంటిఫై చేశామంటే మనకు అకౌంట్స్ వచ్చినట్టే. ఈవెన్ నాన్ కామర్స్ అయినా పర్సన్ అయినా పర్లేదు, అర్థమైతే చాలు. ఫస్ట్ వన్ చూడండి, పర్సనల్ అకౌంట్స్. సో పర్సనల్ అకౌంట్స్లో మనకి 3 టైప్స్ ఉంటాయి: న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్, రిప్రజెంటేటివ్ పర్సన్స్ అని. ఓకే, సో ఇక్కడ ఇచ్చాను చూడండి స్మాల్గా. ద అకౌంట్స్ విచ్ రిలేట్ టు ఇండివిజువల్స్ ఆర్ పర్సన్స్ ఆర్ నోన్ పర్సనల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్స్ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్. న్యాచురల్ పర్సన్ అంటే ఇండివిజువల్స్ అంట, హ్యూమన్ బీయింగ్స్.
అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలండి? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చెప్పండి. క్యాపిటల్ సార్. క్యాపిటల్ కావాలి. సో క్యాపిటల్ Yes. అనేది ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు మనం? Some చెప్పండి. ఓన్ గా తెచ్చుకోవచ్చు, క్రెడిట్ గా తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడు ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ కావాలి అన్నారు. ఓకే. ఆ క్యాపిటల్ అనేది ఇండివిజువల్స్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ దగ్గర నుంచి అప్పుగా తీసుకురావచ్చు, లేదా ఓనరే డబ్బులు పెట్టి ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో వారిని మనం న్యాచురల్ పర్సన్స్ అంటాం. అంటే హ్యూమన్ బీయింగ్స్ అంటే ఇండివిజువల్గా స్టార్ట్ చేసుకోవడం. తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ? ఆర్టిఫిషియల్ పర్సన్స్ అన్నారు. ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే ఎవరు వస్తారండి? గ్రూప్ ఆఫ్ పర్సన్స్ లైక్ ఫర్మ్స్, లైక్ ఇన్స్టిట్యూషన్స్, అంటే కంపెనీస్, ఆర్గనైజేషన్స్, బ్యాంక్స్, ఏజెన్సీస్, ఇండస్ట్రీస్. సో వీళ్ళందరూ కూడా ఆర్టిఫిషియల్ పర్సన్స్ కిందకి వస్తారు. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ కూడా నేమ్స్ తో పలుకుతాయి. పర్టికులర్ గా ఒక నేమ్ తో ఇవన్నీ కూడా పలకడం జరుగుతుంది. ఓకే. పర్సన్స్ అయినా, కంపెనీ నేమ్స్ అయినా, ఫర్మ్స్ అయినా, ఆర్గనైజేషన్స్ అయినా, బ్యాంక్స్ అయినా, ఏజెన్సీస్ అయినా, ఇండస్ట్రీస్ అయినా ఏవైనా కావచ్చండి. పర్టికులర్గా నేమ్తో పలుకుతుంది. నేమ్తో పలికే వాటి ఏవైనా కూడా పర్సనల్ అకౌంట్ కిందకి వస్తాయి. వీటిలో పర్సనల్ అకౌంట్ కింద న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్, రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటాం. ఇవి కామన్ నేమ్స్. సో వాటిలలో చూసుకుంటే డివైడ్ చేస్తే వాటిలలో న్యాచురల్ పర్సన్స్ కింద హ్యూమన్ బీయింగ్స్ వస్తారు. ఆర్టిఫిషియల్ పర్సన్స్ కింద కంపెనీస్ వస్తాయి, ఫండ్స్ వస్తాయి, ఆర్గనైజేషన్స్ వస్తాయి, బ్యాంక్స్ వస్తాయి, ఏజెన్సీస్, ఇండస్ట్రీస్. ఎగ్జాంపుల్ లోకేష్ ఇన్ఫోటెక్, క్రిస్ ట్రేడర్స్, ఫయాజ్ మర్చెంట్స్. కంపెనీస్ అయ్యి అనుకోండి ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్, విప్రో, ఇవన్నీ కంపెనీస్ వస్తాయి. ఒక బ్యాంకులు అనుకోండి బ్యాంక్, సో ఐబిడి, తర్వాత మనకి ఐడిబిఐ బ్యాంక్, ఇలా రకరకాల బ్యాంక్స్ నేమ్స్ వస్తాయి. ఇండస్ట్రీస్ నంది పైప్స్, ఓకే, రకరకాల కొన్ని ఇండస్ట్రీస్ వస్తాయి. ఆర్గనైజేషన్స్ రమేష్ మర్చెంట్స్, కిషోర్ ట్రేడర్స్, ఇలా రకరకాల పేర్స్ వస్తాయి. తర్వాత రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటే వీళ్ళు కామన్గా వచ్చేవాళ్ళు. సో క్యాపిటల్ అని, ఓనర్, డ్రాయింగ్స్ అని, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అని, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా రిప్రజెంటేటివ్ పర్సన్స్ కిందకి వస్తారు. ఇవి మూడు కలిపితే మనం పర్సనల్ అకౌంట్ కింద తీసుకోవాలి. అంటే ఓనరే బిజినెస్ కి క్యాపిటల్ ఇచ్చి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, లేదు అంటే బయటికి వెళ్ళి ఇలాంటి సంస్థల దగ్గరైనా డబ్బులు తీసుకొచ్చి స్టార్ట్ చేయొచ్చు. సో వీళ్ళందరూ కూడా పర్సనల్ అకౌంట్స్ కిందకి వస్తారు. హ్యూమన్ బీయింగ్ లైక్ నేమ్స్ తో పలికేట్ ఏవైనా కానీ, పర్సన్స్ అయినా, సంస్థలైనా, ఇండస్ట్రీస్ అయినా, ఏజెన్సీస్ అయినా, కోల్గేట్, డాబర్, ఇలాంటివి, బ్యాంకులు అయినా ఏవైనా కావచ్చు. సో వీరందరూ పర్సనల్ అకౌంట్ కిందకి వస్తారు. వీటి యొక్క గోల్డెన్ రూల్ ఏంటి మనకి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇది పర్సనల్ అకౌంట్ రూల్. ఇండివిజువల్ అంటే పర్సన్ రావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ అంటే సిటీ బ్యాంక్ అలాంటి కావచ్చు, పార్ట్నర్షిప్ ఫర్మ్స్ అంటే నవీన్ అండ్ సాగర్, ఇద్దరు ముగ్గురు కలిసి స్టార్ట్ చేయొచ్చు. సో వీళ్ళు ఇండివిజువల్స్ అనమాట, రిప్రజెంటేటివ్ పర్సన్స్. లైక్ ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే బ్యాంక్స్, కంపెనీస్, వీళ్ళందరూ వస్తారు. ఇండివిజువల్ అంటే 1 పర్సన్ వస్తాడు. ఇవి పర్సనల్ అకౌంట్ కిందకి వస్తాయి. తర్వాత నెక్స్ట్ వన్, రియల్ అకౌంట్ అంటే ఏంటి? సో రియల్ అకౌంట్ అంటే ఇక్కడ చూడండి, దీస్ ఆర్ రిలేటింగ్ టు ద ప్రాపర్టీ ఆర్ అసెట్స్ అండ్ క్యాష్ బిలాంగింగ్ టు ఏ బిజినెస్ కన్సర్న్. ఓకే అండి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ కావాలని చెప్పారు. ఓకే, క్యాపిటల్ వచ్చింది. క్యాపిటల్ వచ్చిన తర్వాత ఆ బిజినెస్ కు కావాల్సిన రిసోర్స్ ఏం కావాలి చెప్పండి. చెప్పండి, బిజినెస్ కావాల్సిన రిసోర్స్ ఏం కావాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కావాలి. ఏం కావాలి చెప్పండి, ఏమేం కావాలి? చెప్పండి. ఇంకా ల్యాండ్. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ ఉన్నారు. ఓకే, కానీ క్యాపిటల్ ఇచ్చారు. ఓకే, వెరీ గుడ్. బ్యాంక్స్ దగ్గర నుంచి క్యాపిటల్ తెచ్చుకున్న తర్వాత మనం నేచర్ ఆఫ్ బిజినెస్, మనం ఏ బిజినెస్ అయితే పెట్టాలనుకుంటున్నామో
అది మొబైల్ షాప్ అయినా, ఎలక్ట్రికల్ గూడ్స్ షాప్ అయినా, లేకుంటే ఫర్నిచర్ షాప్ అయినా, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అయినా, ఏ బిజినెస్ పెట్టాలనుకున్నా దానికి సంబంధించి కొంచెం మనకి రిసోర్స్ కావాలి. ఆ రిసోర్స్ ఏంటి చెప్పండి? రిసోర్స్ ఏమేమి వస్తుంది చెప్పాలి. క్యాష్, ల్యాండ్, Hmm. బిల్డింగ్, మెషినరీ, ఫర్నిచర్. వెరీ గుడ్. సిస్టమ్స్ ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలనుకున్నాను. ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టడానికి నాకు 5 lakhs కావాలి. ఓకే, 5 lakhs నేను క్యాపిటల్ రెడీ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత నెక్స్ట్ రిసోర్స్ నాకు ఏం కావాలి చెప్పండి? ఫర్నిచర్ కావాలా, సిస్టమ్స్ కావాలి, పని చేసే ల్యాండ్ కావాలి సార్, ల్యాండ్, బిల్డింగ్. ఆఫీస్ ఇవన్నీ కావాలి. ఏంటి? యా, సో ఇవన్నీ ఏంటి? అసెట్స్. అసెట్స్. అసెట్స్ కావాలి. యా, సో నాకు క్యాపిటల్ తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ నేను ఏం చేయాలి? ఎక్కడైతే బాగా ట్రైనింగ్ సెంటర్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాలో ఫస్ట్ నేను ల్యాండ్ తీసుకోవాలి. ఆ ల్యాండ్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ఆ బిల్డింగ్లో ఫర్నిచర్ సెటప్ చేసుకోవాలి. ప్రొజెక్టరు, కంప్యూటర్స్, బెంచెస్, చైర్స్, ఓకే, మొబైల్, ఓకే, డెస్క్టాప్స్. సో ఇవన్నీ ఏంటి? ఫ్యాన్స్. ఇవన్నీ ఏంటి? అసెట్స్. ఈ అసెట్స్ నాకు కావాల్సిన రిసోర్స్, అంటే నా బిజినెస్ కావాల్సిన రిసోర్స్. అంటే నేను ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అదే నీ ఫర్నిచర్ షాప్ అయితే ఒకలా వస్తాయి, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కంపెనీ అయితే ఒకలా వస్తాయి. అలా బిజినెస్ని బట్టి మనకు వస్తువులు అనేది మారుతాయి, అసెట్లు మారుతాయి. ఓకే, కామన్గా ఉండేది కామన్, ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్ ఇది కామన్. కానీ కొన్ని వస్తువులు మారుతాయి సిచ్యువేషన్ బట్టి, బిజినెస్ నేచర్ బట్టి. అది కూడా మీరు గమనించాలి. సో రియల్ అకౌంట్స్ అంటే ఏంటంటే అసెట్స్ ఉంటాయండి. రియల్ అకౌంట్లో అసెట్స్ ఉంటాయి. పర్సనల్ అకౌంట్లో పర్సన్స్ ఉంటారు, కంపెనీస్ ఉంటాయి, బ్యాంక్స్ ఉంటాయి, ఇండస్ట్రీస్ ఉంటాయి, ఏజెన్సీస్ ఉంటాయి, ఓకే, ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వీళ్ళందరూ పర్టికులర్ ఒక నేమ్తో పలికేటి అన్నిటి కూడా పర్సనల్ అకౌంట్ కిందకి వస్తాయి. తర్వాత రిసోర్స్ అంటే ఆ బిజినెస్ కావాల్సిన అసెట్లు ఏమైనా అవసరం అయితే అవన్నీ రియల్ అకౌంట్లో ఉంటాయి. సో దీంట్లో అసెట్స్ అని చెప్తాం. ఆ అసెట్స్ అంటే ఏంటి అనేది వీటి గురించి నెక్స్ట్ స్లైడ్లో డిస్కస్ చేస్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ అసెట్స్ అన్నాం. ఫర్నిచర్, కంప్యూటర్, ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ ఇవన్నీ ఫిక్స్డ్ అసెట్స్. కరెంట్ అసెట్స్ క్యాష్, డెప్టర్స్, బిల్స్, రిసీవబుల్స్, బ్యాంక్స్ ఇవన్నీ కరెంట్ అసెట్స్. ఫిక్సేసియస్ అసెట్స్ గుడ్ విల్, పేటెంట్ రైట్స్, ట్రేడ్ మార్క్స్, కాపీరైట్స్. సో ఇవన్నీ కూడా రియల్ అకౌంట్లో ఉంటాయి. వీటికి ఇంకా అడిషనల్గా పర్చేజ్, సేల్, క్యాష్ ఇవి కూడా యాడ్ అవుతాయి. సో పర్చేజ్, సేల్ నామినల్ కూడా తీసుకుంటారు, బట్ ఎక్కువగా రియల్ అకౌంట్లోనే దీన్ని ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, దీని యొక్క గోల్డెన్ రూల్ చూసుకుంటే మనకి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అని చెప్పుకుంటాం. ఓకే, సో డన్. ఎగ్జాంపుల్ చూడండి ఏమేమి వస్తాయి మనకి. ఎగ్జాంపుల్ ప్రాపర్టీ ఆర్ అసెట్స్, ల్యాండ్, బిల్డింగ్, క్యాష్ ఇన్ హ్యాండ్, ఫర్నిచర్ ఇవన్నీ కూడా రియల్ అకౌంట్ కిందకి వస్తాయి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ అనేది పర్సనల్ అకౌంట్లో వస్తుంది. తర్వాత ఆ బిజినెస్ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో ఆ బిజినెస్ నేచర్ ఆఫ్ బిజినెస్ని బట్టి మనకు కొంచెం రిసోర్స్ కావాలి. ఆ రిసోర్స్ ఏంటి? అసెట్స్. ఆ అసెట్స్కి సంబంధించిన లెడ్జెస్ అన్ని ఎక్కడ వస్తాయంటే రియల్ అకౌంట్లో వస్తాయి. సో రియల్ అకౌంట్లో రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ పర్సనల్లో క్యాపిటల్ తెచ్చాం, బాగుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? మన బిజినెస్ కావాల్సిన రిసోర్స్ అంతా కూడా పర్చేజ్ చేసాం, బాగుంది. తర్వాత నెక్స్ట్ ఏముంది మనకి? నామినల్ అకౌంట్స్. నామినల్ అకౌంట్స్ అంటే ఏంటి అంటే మన బిజినెస్లో ఆపిన ఆగకుండా జరిగేటివి, మంత్లీ జరిగేటివి ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్. ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ ఇవి కంటిన్యూగా నువ్వు ఆపినా ఆగకుండా జరిగేటివి మంత్లీ, ఇవన్నీ కూడా నామినల్ అకౌంట్లో ఉంటాయి. ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ వచ్చేసి నామినల్ అకౌంట్లో ఉంటాయి. అసెట్స్ వచ్చేసి రియల్ అకౌంట్లో ఉంటాయి. పర్సన్స్, కంపెనీస్, బ్యాంక్స్ ఇవన్నీ వచ్చేసి పర్సనల్ అకౌంట్ కిందకి వస్తాయి. ఈ మూడింటిని నువ్వు అర్థం చేసుకుంటే అకౌంట్స్ మీకు వచ్చినట్టే. ఓకే, ఇక్కడ ఇచ్చాను చూడండి స్మాల్. నామినల్ అకౌంట్ ఈజ్ రిలేటెడ్ టు ది ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్, లాసెస్ అండ్ గెయిన్స్ ఆఫ్ ఏ బిజినెస్ కన్సర్న్. Without nominal accounts, it is difficult for management to find out where the money was spent. నువ్వు కంపెనీలో డబ్బు ఎక్కడెక్కడ స్పెండ్ చేసావు, ఇవన్నీ ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ఎక్స్పెన్స్ వచ్చింది అనేది నామినల్ అకౌంట్ లేకపోతే అసలు అకౌంట్సే మనం చేయలేం. అది సో ఎక్స్పెన్సెస్ అనమాట.
ఎక్స్పెన్సెస్ రెంట్, శాలరీ, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్, తర్వాత డిస్కౌంట్ అలౌడ్, వేజెస్, ఇన్కమ్స్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇవి ఇన్కమ్స్ అనమాట. ఓకే, దీనికి సంబంధించి గోల్డెన్ రూల్ వచ్చేసి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఈ 3 రూల్స్, గోల్డెన్ రూల్స్ కంపల్సరీ గుర్తుండాలి. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా, యాజ్ ఎ అకౌంటెంట్ పర్సన్గా మీకు లైఫ్ లాంగ్ మీరు జీవితకాలం టాలీ మీద వర్క్ చేసినట్లయితే ఈ గోల్డెన్ రూల్స్ అనేది నీ మైండ్లో తిరుగుతూనే ఉండాలి. పర్సనల్, రియల్, నామినల్, ఈ 3టికి మీరు మీనింగ్ తెలుసుకోవాలి. ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేసి ఎలా రన్ చేయాలి అనేదే ఈ గోల్డెన్ రూల్స్. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి, అది పర్సనల్ అకౌంట్లో ఉంటుంది. ఆ క్యాపిటల్ తెచ్చుకున్న తర్వాత ఆ నేచర్ ఆఫ్ బిజినెస్ కావాల్సిన రిసోర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రియల్ అకౌంట్లో ఉంటాయి, అసెట్స్. తర్వాత మంత్లీ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ జరుగుతాయి కాబట్టి అవి వచ్చేసి నామినల్ అకౌంట్లో ఉంటాయి. ఇదే అకౌంట్స్ అంటే. ఇవి 3 అర్థం చేసుకుంటే చాలు, ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత అసెట్స్ అని చెప్పాను కదా, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ అని. ఓకే సార్, ఫిక్స్డ్ అసెట్స్ కింద ఏమేమి వస్తాయి సార్ అంటే ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ, ఫర్నిచర్, కంప్యూటర్, వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మన బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించే అసెట్స్, కొని అమ్మడానికి కాదు, పర్చేజ్ చేసిన తర్వాత మన బిజినెస్ కోసం ఉపయోగించుకునే వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఇవి కొన్న తర్వాత దీని యొక్క వ్యాలిడిటీ అనేది 1 సంవత్సరం పైనే ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ యూజ్ పొందాలి. వీటిని మనం ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్పుకుంటాం. ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ, ఫర్నిచర్, కంప్యూటర్, మొబైల్, కార్, ఓకే, ప్రొజెక్టర్, టీవీస్, తర్వాత ల్యాప్టాప్స్, బెంచెస్, ఇవన్నీ ఫిక్స్డ్ అసెట్స్ మన బిజినెస్ కోసం కొన్నిటివి. తర్వాత కరెంట్ అసెట్స్, ఇవి 6 months లోపల రొటేషన్ జరుగుతూ ఉంటాయి, వీటిని కరెంట్ అసెట్స్ అంటాం. ఇప్పుడు బిజినెస్లోకి క్యాష్ వస్తుంది, లిక్విడ్ క్యాష్ మనం మన బిజినెస్లో పెట్టుకోము, దాని మీద ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం బిజినెస్ మీద, ఆ బ్యాంకులో డిపాజిట్ చేస్తాం, అవసరమైనప్పుడు తీసుకుంటూ ఉంటాం బ్యాంక్స్లలో. తర్వాత కస్టమర్స్, మనకు రిపీటెడ్గా వస్తూనే ఉంటారు కస్టమర్స్. తర్వాత డెప్టార్స్ అంటాం వాళ్ళని. తర్వాత బిల్స్, రిసీవబుల్స్, మనకు రావాల్సిన అమౌంట్లు ఏమైనా పెండింగ్ ఉన్నాయా అనేసి 6 months లోపల కలెక్ట్ చేసుకోవాలి. షేర్స్, సో మనం మార్కెట్లో షేర్లు అమ్ముతాం, ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయాలంటే మనకు డబ్బులు కావాలి, అప్పుడు మన కంపెనీ షేర్లు మార్కెట్లో అమ్ముతాం. మీ దగ్గర 10,000, మీ ఫ్రెండ్ దగ్గర 10,000 డబ్బులు ఉంటుంది, వాళ్ళు నా కంపెనీ గురించి తెలుసుకొని నా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, షేర్లు పర్చేజ్ చేస్తారు. నేను ఒక్కొక్క షేర్ 100 రూపాయల లెక్కన అమ్ముతాను మార్కెట్లో. అది డబ్బులు ఉన్న వాళ్ళు నా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, అది డబ్బులు అవ్వచ్చు, లేదంటే ఉన్నది పోవచ్చు. వీటిని కరెంట్ అసెట్స్ అంటాం. ఈ 6 months లోపల రొటేషన్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్తాం, ఒక 1 week 10 days సరిపడా సరుకు తెచ్చుకుంటాం, అవి కంప్లీట్ అయిపోతే మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటాం. ఇది మనదంతా కరెంట్, మన ఇంట్లో జరిగే ప్రాసెస్ అంతా కరెంట్. తర్వాత ఫిక్స్డ్, ఇది ఏంటంటే కంటికి కనిపించవు అనమాట. గుడ్ విల్, ఇప్పుడు టాటా ప్రోడక్ట్స్ ఉన్నాయి మార్కెట్లో, ఈ టాటా ప్రోడక్ట్స్ క్వాలిటీ, క్వాంటిటీ చాలా బాగుంటాయి, వాళ్ళు ఎక్కడ కూడా క్వాలిటీలో తగ్గరు. సో కాబట్టి వాళ్ళకి గుడ్ విల్ అనేది మంచిగా ఉంటుంది వరల్డ్ వైడ్. పేటెంట్ రైట్స్, ఇప్పుడు కరోనాకి ఏదైనా ఒక ఫార్ములా కనిపెట్టింది అనుకోండి ఏదో ఒక దేశం, ఆ ఫార్ములా ఇతర దేశాలు ఉపయోగించాలంటే కనిపెట్టిన దేశం దగ్గర పేటెంట్ రైట్స్ తీసుకోవాలి, వాళ్ళు ఇస్తేనే మిగతా దేశాలు ఉపయోగించాలి, లేదంటే వాళ్ళు కేసు వేస్తారు. ట్రేడ్ మార్క్స్, ఇవి కొన్ని లోగో చూస్తానే ఇది పలానా కంపెనీ లోగో అని మనం ఐడెంటిఫై చేస్తాం. ఇట్లా ఏనుగులు గుర్తుంటే అది ముత్తూట్ ఫినాన్స్ అంటాం. రోడ్స్ క్రాస్ లాగా ఉంటే అది టాటా అంటాం, మధ్యలో డాట్ వచ్చి రౌండ్ ఆఫ్ ఉంటే అది ఎస్బీఐ అంటాం, ఒక టిక్ మార్క్ ఉంటే అది నైక్సూస్ అంటాం. ఇలా కొన్ని లోగోస్ చూస్తేనే ఇది పలానా కంపెనీ అని మనం ఐడెంటిఫై చేస్తాం, వాటిని ట్రేడ్ మార్క్స్ అంటాం, టీఎం. సో కాపీ రైట్స్ అంటే సినిమా స్టోరీ, సాంగ్, ఓకే, తెలుగు నుంచి హిందీలోకి డబ్బు అవ్వాలన్నా, హిందీ నుంచి తమిళ్లోకి డబ్బు అవ్వాలన్నా, తమిళ నుంచి కన్నడలోకి డబ్బు అవ్వాలన్నా ఆ రైట్స్ అనేది కాపీ రైట్స్ నిర్మాత దగ్గర ఉంటాయి. నువ్వు ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ రాసినా, ఒక సాంగ్ రాసిన, ఒక పోయం రాసిన, ఒక స్టోరీ రాసిన, సి అని వచ్చేసి రౌండ్ ఆఫ్ ఉంటాయి బుక్స్లలో, దానికి కాపీ రైట్స్ అంటాం. ఈ ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్తాం. ఇవి 3 కలిపితే నామినల్లో ఉంటాయా, రియల్లో ఉంటాయా, పర్సనల్లో ఉంటాయండి? ఫిక్స్డ్, కరెంట్, ఫిక్స్డ్, ఇవి 3 కలిపితే ఎక్కడ ఉంటాయి? రియల్ అకౌంట్స్ ఉంటాయండి. రియల్ అకౌంట్స్
రియల్ అకౌంట్స్లో ఉంటాయి. సో ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, తర్వాత ఫిక్సిసియస్ అసెట్స్, ఇవి 3 కలిపితే మనకి రియల్ అకౌంట్లో ఉంటాయి. రియల్ అకౌంట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి మైండ్లో. ఇవే మీకు ఇంటర్వ్యూలో అడిగేది. ఏం పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ ఏం అడగరు, ఇవే స్టార్టింగ్లో ఉండే బేసిక్సే మీకు అడుగుతారు. ఇవి కనుక మీరు పర్ఫెక్ట్ అయితే ఈజీగా టాలీలో అకౌంటెంట్గా కానీ సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ ఈజీ జాబ్స్ వస్తాయి. తర్వాత ఎక్స్పెన్సెస్ అండి. ఎక్స్పెన్సెస్లో మనకి 2 రకాలు ఉంటాయి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఫ్యాక్టరీలో సో ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు మనకి డైలీ వేజెస్కి పనిచేస్తారు, మంత్లీ శాలరీస్కి పనిచేస్తారు. ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే రెంట్ పే చేయాలి. ఆ ఫ్యాక్టరీలో మెషిన్లు పనిచేయాలంటే ఫ్యూయల్ ఉండాలి, పవర్ ఉండాలి. ఆ ఫ్యాక్టరీలో తయారైన ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్క ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్ జరుగుతుంది. వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేసుకుంటాం. గోడౌన్ రెంట్, వాటర్ ఛార్జెస్, గ్యాస్ ఛార్జెస్, ఇలాగా రకరకాల పదాలు వస్తాయి. ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి. ఇవి ఏ వచ్చినా కూడా మనం అండర్ గ్రూపు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి ఇవన్నీ. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఒక ఫ్యాక్టరీలో జరిగేటివి అని చెప్పాలి. ఎక్స్పెన్సెస్లో 2 రకాలు ఉంటాయి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్. డైరెక్ట్ అంటే ఫ్యాక్టరీలో జరిగేటివి అన్నీ కూడా, వీటి యొక్క పదాలు వేరుగా ఉంటాయి. అదే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఆఫీస్లో జరుగుతాయి. ఎంప్లాయీస్కి మంత్లీ శాలరీస్ ఇవ్వాలి, ఆఫీస్ ఓన్ కాకుండా ఆఫీస్ రెంట్ కట్టాలి. ఒకవేళ ఏదైనా మీరు ఇన్స్టిట్యూషన్ అనుకోండి, ఎవరికైనా కమిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు డిప్రిసియేషన్, మీ బిజినెస్ కోసం అసెట్స్ కొని ఉంటారు, దాని మీద డిప్రిసియేషన్ తీయాలి. ఓకే, ఎవరికైనా డిస్కౌంట్స్ ఇవ్వాల్సి వస్తుంది, టెలిఫోన్ ఛార్జెస్, ట్రావెలింగ్ ఛార్జెస్. ఓకే, సో ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. ఇవి 2 మిక్స్ చేస్తే ఎక్స్పెన్సెస్ అంటే పర్సనల్లో వస్తాయా, నామినల్లో వస్తాయా, రియల్లో వస్తాయండి? నామినల్ సార్. నామినల్. సో నామినల్ అకౌంట్లో వస్తాయి. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్. చూడండి, ఈ 3 అకౌంట్లతోనే ప్రతిదీ ఆధారపడి ఉంటుంది, ప్రతిదీ లింక్ అయి ఉంటుంది. ఓకే, అది ఇన్కమ్స్ కూడా 2 రకాలు ఉంటాయి, డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. సో డైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ఫ్లైట్ ఛార్జెస్ రిసీవ్డ్, డెలివరీ ఛార్జెస్ ఇన్కమ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇన్కమ్, ప్రొఫెషనల్ ఛార్జెస్ ఇన్కమ్, కన్సల్టెన్సీ ఛార్జెస్ ఇన్కమ్, మెయింటెనెన్స్ సర్వీస్ ఇన్కమ్. ఇవన్నీ ఫ్యాక్టరీలో జరిగే పదాలు, ఫ్యాక్టరీలో యూజ్ చేసే వర్డ్స్, డైరెక్ట్ ఇన్కమ్స్. ఇవి ఏ వచ్చినా కూడా మీరు డైరెక్ట్ ఇన్కమ్స్ కింద తీసుకుంటారు. ఇన్కమ్స్లో 2 రకాలు ఉంటాయి, డైరెక్ట్, ఇండైరెక్ట్. ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో మీరు పనిచేస్తున్నారంటే ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీగా ఇస్తారు. ఒకవేళ ఆ ఇన్సూరెన్స్లో ఆ కంపెనీ, ఆ ఫ్యాక్టరీలో మీకు ఏదైనా హ్యాండ్ కానీ కాలు కానీ ఏమైనా జరిగినా, ఇంజ్యూర్ జరిగినా, ఓకే, లేదంటే డెడ్ అయినా, ఆ ఇన్సూరెన్స్ అనేది మీ ఫ్యామిలీకి వస్తుంది. అలా చాలా కంపెనీలలో జరుగుతూ ఉంటాయి. అందుకోసం ఇన్సూరెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. ఫ్లైట్ ఛార్జెస్ అంటే ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేటి ఉంటాయి, ఫ్లైట్లో వెళ్ళేటి ఉంటాయి. ఓకే, గూడ్స్ అనేది ఒక చోటు నుంచి మరొక చోటుకి చేస్తూ ఉంటారు. డెలివరీ ఛార్జెస్, ఇవన్నీ కూడా, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ కూడా. తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఇవన్నీ ఆఫీస్లో జరుగుతాయి. ఇప్పుడు మన బిజినెస్ పక్క వారికి ఒక 10,000, 1 lakh ఇచ్చి ఊరికనే ఇస్తామా? ఇవ్వం కదా, ఇంట్రెస్ట్ కోసం ఇస్తాం, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సో కమిషన్స్, మనం ఏరే వాళ్ళ దగ్గర వర్క్ చేసాము, వాళ్ళు మనకు కమిషన్ ఇచ్చారు. రిసీవ్డ్ అనే పదం కామన్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, డిస్కౌంట్ రిసీవ్డ్. ఇవే పదాలు ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇవే పదాలు ఇన్కమ్స్ కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇంట్రెస్ట్ పెయిడ్ ఉంటుంది, అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఉంటుంది, అది ఇండైరెక్ట్ ఇన్కమ్. కమిషన్ పెయిడ్ ఉంటుంది, అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. కమిషన్ రిసీవ్డ్ ఉంటుంది, అది ఇండైరెక్ట్ ఇన్కమ్. రెంట్ పెయిడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. రెంట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. డిస్కౌంట్ పెయిడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. డిస్కౌంట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. సో ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో మీరు వేరే బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఒక 10,000 ఊరికనే చేస్తారా? దాని మీద ఇంట్రెస్ట్ కోసం చేస్తాం. ఓకే, సో ఇవన్నీ కూడా, ఇవి కొన్ని కన్ఫ్యూజన్ ఎంట్రీస్ ఉంటాయి, అవి లాస్ట్లో డిస్కస్ చేస్తాను 4th డే. సో ఇవి ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, వాటన్నిటికీ ఒక చార్ట్ వేసి మీకు డిస్ప్లే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను 4th డే. సో ఇవి 2 మిక్స్ అయితే ఎక్కడ ఉంటాయమ్మా? ఇన్కమ్స్ వచ్చేసి ఏ అకౌంట్లో ఉంటాయి? నామినల్ ఉంటాయి. సో ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అని చెప్పాము. ఎక్స్పెన్సెస్లో 2 రకాలు ఉన్నాయి, ఇన్కమ్స్లో 2 రకాలు ఉన్నాయి. ఈ 4 కలిసి
డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్, డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇవి 4 కలిపి మనకి నామినల్ అకౌంట్లో ఉంటాయి. నామినల్ అకౌంట్స్. తర్వాత సో బిజినెస్లో టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని రకాలు ఉంటాయంటే 3 రకాలు. క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్. సో ఈ 3 రకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయండి. ఈ 3 రకాల ట్రాన్సాక్షన్స్లో మీరు గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్. మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ కూడా అడగచ్చు. సో బిజినెస్లో మనకి ఎన్ని రకాలుగా ట్రాన్సాక్షన్ జరుగుతాయంటే 3 టైప్స్ అని చెప్పాలి. క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, సో మన బిజినెస్ మార్కెట్లో వెళ్ళింది, మనకు కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ని ఒక సప్లయర్స్ దగ్గర వెళ్ళి పర్చేజ్ చేసింది 1 lakhకి. ఆన్ ద స్పాట్ మనము క్యాష్ కానీ లేదంటే చెక్ కానీ ఇచ్చేసి స్టాక్ ఆర్ గూడ్స్ని తెచ్చేసుకున్నాం. దాన్ని మనం క్యాష్ ట్రాన్సాక్షన్ అని చెప్పుకుంటాం. అదేవిధంగా క్రెడిట్ అనుకోండి. సో 1 lakh సరుకు మనం తీసుకున్నాం కానీ డబ్బులు ఇవ్వలేదు. సో ఆ సప్లయర్ ఏం చేస్తాడు, మన పేరు రాసుకుంటాడు, మన కంపెనీ పేరు రాసుకుంటాడు. సో పలానా వ్యక్తి మన దగ్గర 1 lakh స్టాక్ ఆర్ గూడ్స్ని తీసుకుని వెళ్ళాడు, క్యాష్ ఆర్ చెక్ ఇవ్వలేదు, ప్రెసిడెంట్ ఇవ్వలేదు, ఫ్యూచర్లో ఇస్తాడు. అది 1 month కావచ్చు, లేదు అంటే 1 month కావచ్చు, లేదంటే 2 weeks కావచ్చు, చెప్పలేం. దీన్ని క్రెడిట్ బేసిస్ అంటాం. క్రెడిట్ అంటే అప్పుగా. ఓకే, సో క్రెడిట్ బేసిస్ అంటే అప్పుగా అనమాట, అప్పుగా పర్చేజ్ చేయటం. ఓకే, నెక్స్ట్ నాన్ క్యాష్. ఇక్కడ డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరగదు, ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. ఇప్పుడు మన బిజినెస్ పర్పస్ కోసం మనం అసెట్స్ పర్చేజ్ చేసాం, కారు, ఓకే, ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్, ఇవన్నీ. వాటి మీద ఇయర్ మనము డిప్రిసియేషన్ తీస్తూ వస్తాం, తరుగుదల. ఒక 50,000 పెట్టి కంప్యూటర్ కొన్నారండి, 5 సంవత్సరాలకు 10,000, 15,000 లెక్కన తీసేస్తే అది 0 అయిపోతుంది. దానే డిప్రిసియేషన్. మీరు బంగారం మీద తరుగుదల తీస్తారు కదా, అలాగా. తర్వాత పర్చేజ్ రిటర్న్. మనం పర్చేజ్ చేసాం ఒక 50,000 సరుకు, దాంట్లో 20,000 సరుకు డ్యామేజ్ జరిగింది. అదే సప్లయర్కి మళ్ళీ మనం పర్చేజ్ రిటర్న్ చేస్తాం. కస్టమర్కి సేల్ చేసాం 1 lakhకి, దాంట్లో 30,000 సరుకు డ్యామేజ్ జరిగింది. ఆ కస్టమర్ మనకి ఏం చేస్తాడు, సేల్స్ రిటర్న్ చేస్తాడు. సర్వీస్ వరకు అయితే పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్. అది ఇన్వెంటరీకి వస్తే డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ వస్తుంది. పర్చేజ్ రిటర్న్కి డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్కి క్రెడిట్ నోట్ వస్తుంది. ఈ 3 రకాల వాటినే మనం టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటాం. టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. అకౌంటింగ్ సైకిల్ ఇది అండి. మీరు ఇంటర్మీడియట్ నుంచి చదివింటారు, పీజీ వరకు. ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు అకౌంటింగ్ సైకిల్. మనకు లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో హ్యూమన్ బీయింగ్కి అకౌంటింగ్లో కూడా ఒక అకౌంటింగ్ సైకిల్ ఉంటుంది. ఈ సైకిల్ ప్రకారంగా మాన్యువల్గా చేశారంటే దిమ్మ తిరిగిపోతుంది. ఒక్క చోట ఏదైనా మిస్టేక్ జరిగిందంటే స్టార్టింగ్ నుంచి మనం సర్చ్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. అందుకోసం మాన్యువల్లో చాలా టఫ్ అనమాట. మాన్యువల్లో చేయాలంటే చాలా టైం టేకింగ్. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ని అర్థం చేసుకోవాలి. అసలు ఆ ట్రాన్సాక్షన్ ఏంటి, పర్చేజా, సేలా, ఎక్స్పెన్సా, ఇన్కమా, దాన్నే జర్నల్ ఎంట్రీ అంటాం. సో ఆ ట్రాన్సాక్షన్నే జర్నల్ ఎంట్రీ అంటాం. జర్నల్ ఎంట్రీస్ అంటే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మెటీరియల్స్లో, వాటిని జర్నల్ ఎంట్రీస్. ఆ జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జెస్ని డివైడ్ చేసి మాన్యువల్గా అయితే సపరేట్గా చేస్తాం. డెబిట్ సైడ్ ఎంత వచ్చింది, క్రెడిట్ ఎంత వచ్చిందని చూస్తాం. చేసిన తర్వాత దాన్ని ట్రయల్ బ్యాలెన్స్లోకి మ్యాప్ చేస్తారు. డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ ఈక్వల్ కావాలి అమౌంట్, అదే ట్రయల్ బ్యాలెన్స్ అంటాం. ట్రేడింగ్ అకౌంట్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్. ప్రాఫిట్ అండ్ లాస్, బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అని చూస్తాం. ఫైనల్ అకౌంట్స్ అంటారు ట్రేడింగ్ అకౌంట్ని, ప్రాఫిట్ అండ్ లాస్ని, బ్యాలెన్స్ షీట్ని. ఇంకా బ్యాలెన్స్ షీట్ అంటే స్టేట్మెంట్. ఇది అకౌంటింగ్ సైకిల్. ఇదంతా మాన్యువల్గా చేయాలంటే చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది. కానీ ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అవే జనరేట్ అయిపోతాయి. అందుకే ఈవెన్ నాన్ కామర్స్ వాళ్ళు కూడా ఎంత బాగా నేర్చుకుంటారంటే కారణం అదే. మనం చేయాల్సింది ఇక్కడ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, సో జర్నల్, లెడ్జర్, ట్రయల్, మొత్తం 6 స్టెప్స్ ఉంటే మనం ఏం చేస్తామంటే జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జెస్ని డివైడ్ చేసి ఓచర్ పోస్టింగ్ చేస్తాం. ఆటోమేటిక్గా ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ అన్నీ అవే వాటంతటిగా అవే జనరేట్ అయిపోతాయి. అందుకే టాలీ అనేది సింపుల్ అని చెప్తాం.
బట్ ఈ టాలీ సింపుల్ గా మీరు చేయగలగాలి, అర్థం చేసుకోగలగాలంటే బేసిక్స్ అనేది బాగా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు చెప్పిన బేసిక్స్ అన్ని ఏవైతే ఉన్నాయో వాటి మీద మీకు పట్టు దొరికింది అంటే సబ్జెక్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది, ఈజీగా. సో ఈ అకౌంటింగ్ సైకిల్ మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో, డిగ్రీ లెవెల్లో, పీజీ లెవెల్లో వీటి యొక్క స్ట్రక్చర్లు, ప్రొఫార్మాలు ఇవన్నీ మీరు ఆల్రెడీ చూసింటారు. బీకామ్ స్టూడెంట్స్ కానీ, ఓకేనా, ఎంకామ్ స్టూడెంట్స్ కానీ, ఎంబీఏ స్టూడెంట్స్ కానీ వాళ్ళందరికీ వీటి మీద ఐడియా ఉంటుంది పూర్తిగా ఏంటి అనేసి. టర్మినాలజీస్ ఉంటాయి అకౌంటింగ్లో. మన మా మ్యూట్లో పెట్టుకోండి, నాయిస్ వస్తుంది ఎవరిదో. టర్మినాలజీస్ ఆఫ్ అకౌంటింగ్, వీటి మీదనే మొత్తము ఈ టర్మినాలజీస్ మీదనే బిజినెస్ అనేది జరుగుతుంది. క్యాపిటల్, ట్రాన్సాక్షన్, అసెట్స్, క్రెడిటార్స్, రెవెన్యూ, డ్రాయింగ్స్, బ్యాడ్ డెబ్ట్స్, లైబిలిటీ, పర్చేజ్ రిటర్న్, స్టాక్, సేల్స్ రిటర్న్, పర్చేజెస్, డెబ్టార్స్, ఇవన్నీ కూడా ఒక బిజినెస్లో మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తాయి. టర్మినాలజీస్ ఆఫ్ అకౌంటింగ్, the commonly used accounting terms in the business area or సో వీటి గురించి మనం ఫర్దర్ వెళ్ళేటప్పుడు అంత క్లారిటీగా మీకు అర్థమవుతూ వస్తుంది. క్యాపిటల్ అంటే ఏంటి, డ్రాయింగ్స్ అంటే ఏంటి, అసెట్స్ అంటే ఏంటి, రెవెన్యూస్, లైబిలిటీస్, ఇవన్నీ కూడా ఫర్దర్లో మీకు ప్రాబ్లమ్స్ చేసే కొద్దీ క్లారిటీగా అర్థమవుతూ వస్తాయి. ఇప్పుడు మీకు ఒక టాస్క్, డెబిట్ క్రెడిట్ ఎలా ఐడెంటిఫై చేయాలి, డెబిట్ క్రెడిట్ ఎలా ఐడెంటిఫై చేయాలి. ఒక 10 జర్నల్ ఎంట్రీస్ నేను ఇస్తాను. ఇప్పుడు మీరు ఆల్రెడీ అకౌంటింగ్ రూల్స్ చూశారు. నామినల్ అకౌంట్ కింద ఏమొస్తాయి, రియల్ అకౌంట్ కింద ఏమొస్తాయి, నామినల్ కింద ఏమొస్తాయి అనేది క్లియర్గా క్లాస్ విన్నారు. ఓకే, ఒక జర్నల్ ఎంట్రీస్ ఇస్తాను. ఆ జర్నల్ ఎంట్రీస్కి గోల్డెన్ రూల్ చెప్పాలి, ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది అనేది కూడా ఐడెంటిఫై చేయాలి. ఈ క్లాసు, రేపు చెప్పబోయే క్లాసు, మర్నాడు చెప్పబోయే క్లాస్, ఇవి 3 క్లాసెస్ ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళు టాలీలో ఈజీగా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తారు. ఇక్కడ ఎవరైతే కన్ఫ్యూజ్ పొందుతారో ఫర్దర్ క్లాసెస్లో ట్రబుల్ అవుతుంది. నేను ఎక్కడ కూడా ఇంగ్లీష్ చెప్పలేదు, హిందీ చెప్పలేదు, తమిళ్ చెప్పలేదు, కన్నడ చెప్పలేదు, తెలుగులోనే పక్కా మాతృభాషలోనే క్లాస్ చెప్తున్నాను. ఓకే, సో ఎంతవరకు మీరు ఈరోజు క్లాసు మళ్ళీ రిపీటెడ్గా విని ఎంతవరకు మీరు నాలెడ్జ్ అనేది ఈవెన్ నాన్ కామర్స్ అయినా మీ మైండ్లోకి మీరు పెంచుకుంటున్నారనేది తెలుస్తుంది. చూడండి, క్యాపిటల్ అన్నాం. క్యాపిటల్ పక్కన ఏం లేదు అంటే ఏమని ఊహించుకోవాలి, ఆటోమేటిక్గా క్యాష్ అని అకౌంట్స్ ఊహించుకోవాలి. క్యాపిటల్, ఒక బిజినెస్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి. సో ఆ క్యాపిటల్ అనేది ఎవరు ఇస్తారండి బిజినెస్కి, ఎవరు ఇస్తారు బిజినెస్ క్యాపిటల్ అనేది? ఓనర్ సార్, ఓనర్ ఇస్తారు. సో ఓనర్ పేరు లోకేష్, మల్లినో, కిషోరో, రమేష్, ప్రభాకరో ఎవరో ఒకరు ఉంటారు ఓనర్ పేరు. బిజినెస్ రూల్ పరంగా ఓనర్ పేరు అనేది రాసుకోదు. ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్. ఇప్పుడు నా పేరు లోకేష్ అనుకోండి, నేను ఒక ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయాలనుకున్నాను. గుర్తుపెట్టుకోవాలి, బిజినెస్లో బిజినెస్ వేరు, ఓనరు వేరు. బిజినెస్ హ్యూమన్ బీయింగ్ కాదు కాబట్టి, దానంతగా అదే పని చేసుకోలేదు కాబట్టి, సో మనం ఏం చేసాం, ఒక పేరు పెట్టుకొని, బిజినెస్కి ఒక పేరు పెట్టుకొని, లోకేష్ ఇన్ఫోటెక్ అనేది ఒక పేరు పెట్టుకొని బిజినెస్కి, ఆ బిజినెస్లో నిలబడి నేను వర్క్ చేస్తున్నాను. అంటే అది హ్యూమన్ బీయింగ్ కాదు కాబట్టి, దానంతగా అదే పని చేసుకోలేదు కాబట్టి, సపరేట్గా ఒక లోకేష్ ఇన్ఫోటెక్ అనే ఒక కంపెనీ స్టార్ట్ చేసుకొని ఆ కంపెనీలో ఓనరు వర్క్ చేస్తూ ఉంటాడు. సో ఓనర్ పేరు లోకేష్ కదా, సో లోకేష్ అనేది రాసుకోదు బిజినెస్. ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఎందుకంటే అకౌంట్స్లో ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. సో అది యూనిక్ నేమ్ అనమాట. మరి అందరికి కాదు, అవుటర్స్ ఎవరైనా బిజినెస్లో డబ్బులు పెట్టారనుకోండి వాళ్ళ పేరు రాసుకుంటుంది, కానీ ఓనర్కు మాత్రమే క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఎప్పుడు కూడా ఓనర్ పాయింట్ ఆఫ్లో ఆలోచిస్తే అకౌంట్స్ రావండి. బిజినెస్ పాయింట్ ఆఫ్లోనే అకౌంట్స్ అనేది మీరు ఆలోచించాలి. నా బిజినెస్కి అవుట్ సైడ్ నుంచి ఏమొస్తున్నాయి, నా బిజినెస్ నుంచి అవుట్ సైడ్కి ఏం పోతున్నాయి, అది మాత్రమే నీ మైండ్లో ఉండాలి. నువ్వు ఓనర్ పాయింట్ ఆఫ్లో ఆలోచించారనుకోండి అకౌంట్స్ సరిగా రావు. ఓన్లీ బిజినెస్లో నిలబడి నువ్వు ఆలోచించాలి. బిజినెస్లో
నువ్వు నిలబడి ఆలోచించాలి. ఓనర్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించకూడదు. అది మెయిన్, గుర్తుపెట్టుకోండి. డన్. చూడండి, ఇప్పుడు క్యాపిటల్ కదా, క్యాపిటల్ అనేది పర్సనల్ కిందికి వస్తుందా, రియల్ కిందికి వస్తుందా, నామినల్ కిందికి వస్తుందా చెప్పండి. పర్సనల్ కింద ఎందుకు పర్సనల్ కిందికి వస్తుంది? క్యాపిటల్ అనే వాడు తీసుకొస్తా. సో క్యాపిటల్ అనేది హ్యూమన్ బీయింగ్ కదా. సో హ్యూమన్ బీయింగ్ కాబట్టి హ్యూమన్ బీయింగ్ ఎక్కడ వస్తుంది? పర్సనల్ కిందకి వస్తుంది కదా. ఓకే డన్. యా, క్యాష్ అంటే అండి, క్యాష్ అంటే రియల్ అకౌంట్స్. రియల్ క్యాష్ అంటే రియల్ అకౌంట్ కిందకి వస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, రియల్ పర్సనల్ రూల్ ఏంటి? సో డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. వెరీ గుడ్. రియల్ రూల్ ఏంటి? వాట్ కమ్స్ ఇన్ డెబిట్, What comes in debit, what goes out. వాట్ కమ్స్ ఇన్ డెబిట్, క్రెడిట్ గోస్ అవుట్. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? క్యాష్ అనేది డెబిట్ అవుతుంది, క్యాష్ క్రెడిట్ అవుతుంది. అవునా? నిజంగా ఇది ఎవరైతే నిజంగా చెప్తున్నానో, ఇది ఎవరైతే కరెక్ట్ గా చెప్తారో వారికి ఆశ చాక్లెట్ ఇస్తాను కంపల్సరీ. చెప్పండి. క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్ సార్. క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. ఓకే, సో క్యాపిటల్ మీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. వెరీ గుడ్. మీరు కాలేజ్ లో చదివేటప్పుడు మీకు అలా చెప్పి, బట్ లోకేష్ చదువు మాత్రం అలా ఉండదు. సో క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ డెటార్ టు రాజ్ అకౌంట్, అలా లోకేష్ ట్రైనింగ్ ఉండదు. ఓకే, అది మీరు చెప్పింది మాన్యువల్ ప్రకారంగా ఆ విధంగా చేయండి, నేను ఒప్పుకుంటాను. కానీ సాఫ్ట్వేర్లో వర్క్ చేసేటప్పుడు, సాఫ్ట్వేర్లో మనం పని చేయాలనుకున్నప్పుడు ఆ ట్రాన్సాక్షన్ చూస్తానే ఇది డెబిట్ అవుతుంది, ఇది క్రెడిట్ అవుతుంది అనేది మీరు చూస్తానే ఐడెంటిఫై చేయగలగాలి. అలా మనము టాలీలో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలన్నప్పుడు అలా మన మైండ్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పారు, ఇది ఒకసారి చెప్పండి, డెబిట్ ఏదో క్రెడిట్ ఏదో చెప్పండి. ఎవరో ఇంతకుముందు చెప్పారు కదా, మళ్ళీ ఒకసారి చెప్పండి. క్యాపిటల్ క్రెడిట్ అవుతుంది సార్. క్యాపిటల్ క్రెడిట్, క్యాష్ డెబిట్. గైస్, వాయిస్ వినపడుతుందా? హలో, వినపడుతుంది వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది సార్. స్క్రీన్ కనపడుతుందా? స్క్రీన్ కనపడుతుంది సార్. యా, డెబిట్ క్రెడిట్ అన్నారు కదా, క్యాపిటల్ క్రెడిట్, క్యాష్ డెబిట్ అంట, కరెక్టేనా? చెప్పాలి. ఓకే, క్యాపిటల్ క్రెడిట్, క్యాష్ డెబిట్. క్యాపిటల్ అనేది క్రెడిట్ అవుతుంది, క్యాష్ అనేది డెబిట్ అవుతుంది. అంటే ఓనర్ అనే పర్సన్ తన బిజినెస్ కే అప్పుగా డబ్బులు ఇస్తున్నాడు, అంటే గివర్ కదా. సో దీని రూల్ పరంగా చూసుకుంటే పర్సనల్ కింద డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఓనర్ కదా, లోకేష్ అనుకోండి ఓనర్, అతను డబ్బులు ఇస్తున్నాడు అంటే గివర్, క్రెడిట్ లో ఉంది గివర్. సో బిజినెస్ లోకి డబ్బులు కమ్స్ ఇన్ కదా, కమ్స్ ఇన్ అనేది డెబిట్ లో ఉంది. ఓకే, సో గోస్ అవుట్ కాదు కదా, కమ్స్ ఇన్. సో ఓనర్ డబ్బులు ఇస్తున్నాడు, బిజినెస్ లోకి డబ్బులు వస్తుంది. ఓకే, నేను ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టాలనుకున్నాను, దానికి సంబంధించి డబ్బులు అనేది రెడీగా ఉంది. ఓకే, బాగుంది. నెక్స్ట్ ఏం చేయాలి? నేను నా బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ ని నేను మార్కెట్లో సప్లైర్స్ దగ్గరికి వెళ్ళి పర్చేజ్ చేయాలి. పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణ్ ట్రేడర్స్. ఓకే, సో పర్చేజ్ అనేది ఏం అకౌంట్ అండి? పర్సనలా, రియలా, నామినలా? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్. కళ్యాణ్ ఏమొస్తుంది?
పర్సనల్ రియల్ రూల్ ఏంటి? What comes in, what goes what out. comes in debit, What what comes goes in in debit, what goes out Comes credit. in debit, goes out. డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? Debit the receiver, credit the giver. Receiver credit, receiver debit. ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్లో సప్లైయర్ దగ్గరికి వెళ్ళి స్టాక్ని పర్చేజ్ చేస్తుంది. ఇక్కడ ఎవరు ఇస్తున్నారో ఎవరు తీసుకుంటున్నారో దీంట్లో డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది, పర్చేజ్ ఏమొస్తుంది రూల్ పరంగా. కళ్యాణ్, ఈ రూల్ పరంగా ఏది డెబిట్ ఏది క్రెడిట్ వస్తుందో చెప్పండి. Purchase debit అవుతుంది సార్. Purchase debit. Purchase debit, Kalyan credit వచ్చి credit. ఓకే, సో పర్చేజ్ అనేది డెబిట్ వస్తుంది, కళ్యాణ్ అనేది క్రెడిట్ వస్తుంది. అంటే కళ్యాణ్ మనకు డబ్బు సరుకు ఇస్తున్నాడు అంటే అతని గివర్. యాజ్ ఏ పర్సనల్ రూల్ పరంగా అతని నుండి, ఫ్రమ్ అంటే అతని నుండి, అతని గివర్ ఇస్తున్నాడు. సో గివర్ అనేది మనకి క్రెడిట్లో ఉంది. అతను ఇస్తున్నాడు అంటే మన బిజినెస్లోకి స్టాక్ అనేది కమ్స్ ఇన్ కదా, అది డెబిట్లో ఉంది కాబట్టి డెబిట్ అయింది. క్రెడిట్ అతని గివర్, మన బిజినెస్లోకి డబ్బులు లైక్ అసెట్ కానీ ఏదైనా వస్తుంది, కమ్స్ ఇన్. ఓకే, బాగుంది. ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ అప్పుకు జరిగిందా, క్యాష్కు జరిగిందా చెప్పండి. క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఎలా Credit base. చెప్తున్నారు? క్రెడిట్ అని ఎలా చెప్తున్నారు? అంటే ఇక్కడ క్యాష్ అనేది ఏం మెన్షన్ చేయలేదు కదా సార్, అంటే పర్సనల్ నేమ్ మీద ఉంది కదా సార్, కళ్యాణ్ ట్రేడర్స్. క్యాష్ అని కానీ చెక్ అని కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది క్రెడిట్ బేసిస్, అంటే అప్పుగా జరిగింది. సో ఇప్పుడు మనం అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి? 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో ఆ సప్లయర్కి మన బిజినెస్ డబ్బులు పే చేయాలి. సో అది మనం పే చేస్తున్నాం. క్యాష్ పే టు కళ్యాణ్ ట్రేడర్స్. క్యాష్ అనేది ఏం అకౌంట్? రియల్ Personal. పర్సనల్ రియల్ రూల్ ఏంటి? డెబిట్ What comes Comes in debit, what goes out credit. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, credit the giver. giver credit. దీనిలో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? మన బిజినెస్ కళ్యాణ్కి డబ్బులు పే చేస్తుంది అంటే క్యాష్ Kalyan to cash. Kalyan to cash. Cash credit, Kalyan Cash. debit. క్యాష్ అనేది Kalyan traders is debit, cash account is credit. అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు గోస్ అవుట్ కదా. పెయిడ్ అంటే మన బిజినెస్ బయటికి వెళ్ళినట్టే కదా. బయటికి వెళ్తుందంటే ఏంటి మీనింగ్? గోస్ అవుటేగా, క్రెడిట్ లో ఉంది. అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటారు? కళ్యాణ్. Kalyan traders. అతను మనీని రిసీవ్ చేసుకుంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత మన బిజినెస్ లో కావాల్సిన కొన్ని వస్తువుల్ని సప్లైయర్ దగ్గర నుంచి అప్పుగా పర్చేజ్ చేసినాం, తర్వాత డబ్బులు పే చేసినాం. నెక్స్ట్ ఏం చేస్తాం? పర్చేజ్ చేసిన తర్వాత వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మనం మార్కెట్లో కస్టమర్స్ కి సేల్ చేస్తాం. ఓకే, సేల్స్ టు జానకి ట్రేడర్స్ అని చెప్పాం. సేల్స్ అనేది పర్సనల్, రియల్, నామినల్? రియల్. Real account. జానకి Personal account. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ What comes What in comes in debit, debit, what what goes goes out out credit. రియల్ రూల్ పర్సనల్ రూల్ ఏంటి? Debit the receiver, Receiver credit is debit, giver is credit. ఇప్పుడు మన బిజినెస్ నుంచి వస్తువులు అనేటివి బయటికి వెళ్తున్నాయి అంటే ఒక కస్టమర్స్ కి మనం సేల్ చేసాం అంటే మన బిజినెస్ నుంచి స్టాక్ ఆర్ గుడ్స్ బయటికి వెళ్తున్నాయి అంటే ఇక్కడ డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ వస్తుంది. సేల్స్ ఏమవుతుంది? Janaki traders to Credit sales. అవుతుంది సార్. Janaki Credit traders అవుతుంది. account to sales. Credit sales, ఎలా Janaki అంటే debit. మీరు కాలేజీలో చదివినట్టుగా సో జానకి అకౌంట్ అటాచ్ టు సేల్స్ అని అలా చెప్పకండి. అది మాన్యువల్ అకౌంట్స్ అవి. కానీ సాఫ్ట్వేర్లో నేర్చుకున్నట్టు సార్ డెబిట్ సేల్స్ అవుతుంది, జానకి ట్రేడ్స్ క్రెడిట్ అవుతుంది అలా చెప్పారనుకోండి, ఇదే మైండ్ సెట్ నీకు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసినప్పుడు అర్థమవుతుంది. మీరు అట్లా మీ కాలేజీలో చెప్పినట్టుగా పెట్టుకున్నారనుకోండి, అది మాన్యువల్, అది ఓకే, నేను కాదనట్లేదు. బట్ సాఫ్ట్వేర్లో నేర్చుకునేసరికి ఇలా నేర్చుకుంటే ఇప్పుడు అది ఎందుకు డెబిట్ అయింది, ఎందుకు క్రెడిట్ అయింది అని మీకు తెలుస్తుంది. ఇప్పుడు చాలా మంది మీ కాలేజెస్లో చాలా మంది స్టూడెంట్స్ బట్టి కొట్టేస్తారు. క్యాపిటల్ వచ్చిందా పైన క్యాష్ వస్తుంది, కింద క్రెడిట్ వస్తుంది. పర్చేజ్ వచ్చిందా పైన పర్చేజ్ వస్తుంది, కింద పర్సన్ వస్తాడు. అలా మైండ్లో పెట్టుకుంటారు. కానీ అది ఎందుకు డెబిట్ అయింది, ఎందుకు క్రెడిట్ అయింది, దాని వెనక ఇంత ప్రాసెస్ ఉందని తెలియదు చాలా మందికి. ఇప్పటికి కూడా తెలియదు చాలా మందికి. కానీ కాలేజెస్లో కానీ ఇలాగని చెప్పారంటే ఆ స్టూడెంట్ జీవితకాలం మర్చిపోడు ఎందుకు డెబిట్ అయింది, ఎందుకు క్రెడిట్ అయింది అనేది. ఇంత ప్రాసెస్ ఉంటుంది ఆ ఎంట్రీ వెనక.
ఓకే, సేల్స్ ఇది క్రెడిట్ అవుతుంది, జానకి డెబిట్ అవుతుంది. అంటే మన బిజినెస్ నుంచి వస్తువులు గోస్ అవుట్ కదా, సో గోస్ అవుట్ అనేది క్రెడిట్ లో ఉంది, అక్కడ జానకి రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ అప్పుగా జరిగిందా, క్యాష్ గా జరిగిందా? క్రెడిట్ Credit. ట్రాన్సాక్షన్. క్రెడిట్ అనమాట. ఎక్కడ కూడా ఇక్కడ నేను క్యాష్ చెక్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది అప్పుగానే జరిగింది. ఇప్పుడు నేను కస్టమర్కి సేల్ చేశాను, కస్టమర్ నాకేం చేయాలి, నాకంటే మా బిజినెస్కి ఏం చేయాలి, డబ్బులు ఇవ్వాలిగా. 1 మంత్ తర్వాతనో 2 మంత్స్ తర్వాతనో ఆ కస్టమర్ మన బిజినెస్కి డబ్బులు ఇవ్వాలి. సో అతను ఇస్తున్నాడు అంటే చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ జానకి. క్యాష్ అనేది ఏం అకౌంట్? రియల్ అకౌంట్ సార్. రియల్ అకౌంట్. మనకి పర్సనల్. పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. What comes in debit, what goes out credit. పర్సనల్ డెబిట్ ద రిసీవర్. Giver credit. ఇప్పుడు దీంట్లో క్యాష్ ఏమవుతుంది, జానకి ఏమవుతుంది, ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? Cash debit అవుతుంది. Cash debit అవుతుంది. Hmm. జానకి జానకి traders credit అవుతుంది. క్రెడిట్ అవుతుంది. Credit. వెరీ గుడ్. సో ఆమె ఇస్తుంది కాబట్టి గివర్, మన బిజినెస్లోకి డబ్బులు వస్తుంది, కమ్స్ ఇన్. ఓకే ఓకే, బిజినెస్ స్టార్ట్ చేశారు, పర్చేజ్ చేశారు, పేమెంట్ చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు, కస్టమర్లు డబ్బులు ఇస్తున్నారు, ఓకే డన్. కంపల్సరీగా బిజినెస్ పేరు మీద ఒక కరెంట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నాది లోకేష్ ఇన్ఫోటెక్ అనుకోండి, లోకేష్ ఇన్ఫోటెక్ మీద నేను ఏం చేయాలి, ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. బిజినెస్కు సపరేట్గా కరెంట్ అకౌంట్ ఉండాలి. మనకు పర్సనల్ హ్యూమన్ బీయింగ్ అయితే మన పర్సనల్ అకౌంట్ ఉంటుంది. ఓకే, బిజినెస్కి మాత్రం కంపల్సరీగా కరెంట్ అకౌంట్నే మెయింటైన్ చేయాలి. ఓకే, క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఎస్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్. క్యాష్ అనేది ఏం అకౌంట్? Real account. రియల్ అకౌంట్. హెచ్డిఎఫ్సి బ్యాంక్. Personal account. పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? What comes in debit, what goes out in credit. అసలు రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ద Receiver is debit, giver credit. సో క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు వెళ్తుంది ఎక్కడికి? బ్యాంకులకి. అంటే బ్యాంక్. క్యాష్ Bank. బ్యాంకులో రిసీవ్ చేసుకుంటాం. హూ ఇస్ ద రిసీవర్? బిజినెస్ లో మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఉంటాయి. బిజినెస్ లో రెంట్ అని ఉంది, పక్కన ఏం లేదంటే క్యాష్ అని మనమే ఊహించుకోవాలి. రెంట్ అనేది ఏం అకౌంట్? పర్సనల్, రియలా, నామినలా? నామినల్ అకౌంట్. Nominal. నామినల్ అకౌంట్. క్యాష్ అనేది Real రియల్ account. రియల్ అకౌంట్. నామినల్ రూల్ ఏంటి? Losses Expenses, losses debit, income డెబిట్. credit. రియల్ రూల్ ఏంటి? What comes in debit, what goes out credit. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? రెంట్ ఏమవుతుంది, క్యాష్ ఏమవుతుంది? డెబిట్, క్యాష్, క్రెడిట్. ఎందుకు రెంట్ డెబిట్ అయింది? Rent, పేమెంట్ చేస్తున్నాం. expenses. ఎక్స్పెన్సెస్ Yeah. కాబట్టి. సో ఎక్స్పెన్సెస్. రెంట్ అనేది ఎక్స్పెన్స్ అనేది డెబిట్ లో ఉంది కదా, నామినల్ రూల్ పరంగా. సో ఇప్పుడు మన రెంట్ కట్టాలంటే మన బిజినెస్ నుంచి క్యాష్ అనేది గోస్ అవుట్ కదా బయటికి. సో అదనమాట. ఎవరికి పే చేస్తున్నాం అనేది నెరేషన్ రాసుకోవచ్చు, పలానా వ్యక్తికి రెంట్ కడుతున్నాం అనేసి. ఓకే, ఇప్పుడు రెంట్ వచ్చింది. ఓకే, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని కూడా డెబిట్ లో అవుతాయి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి చెప్పండి, ఎగ్జాంపుల్స్. క్యారేజ్ ఇన్వార్డు, Wages. Wages. వేజెస్, సోపు, ఫ్యూల్ అండ్ కోయిల్, ఫ్యాక్టరీ రెంట్, Transportation. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద టెలిఫోన్ బిల్స్. మనకి వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, పవర్ అండ్ ఫ్యూయల్, క్యారేజ్ ఇన్వర్స్, గోడౌన్ రెంట్, ట్రాన్స్పోర్ట్ చార్జెస్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ డ్యూటీ. తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద శాలరీస్, రెంట్స్, టెలిఫోన్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఓకే, డిప్రిషియేషన్, ఓకే, బ్యాడ్ డెబ్ట్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం, పోస్టేజ్, స్టేషనరీ, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఏ వచ్చినా అన్నీ కూడా డెబిటే అవుతాయి నామినల్ రూల్ పరంగా. గుర్తుపెట్టు. తర్వాత ఇన్కమ్స్, కమిషన్ రిసీవ్డ్, పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. కమిషన్ రిసీవ్డ్ ఏం అకౌంట్ వస్తుంది? ఇది పర్సనల్, రియల్, నామినల్? Nominal. Nominal. క్యాష్ Real. Real account. నామినల్ రూల్ ఏంటి? Debit Debit expenses. It's a debit, income credit. రియల్ రూల్ ఏంటి? Debit What the comes receiver, in credit debit, the what giver. goes out credit. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ డెబిట్,
కమిషన్ క్రెడిట్ క్యాష్ డెబిట్ కమిషన్ క్రెడిట్ రిసీవ్డ్ కదా, రిసీవ్డ్ అంటే ఇన్కమ్ కదా, ఇన్కమ్ అనేది నామినల్ రూల్ పరంగా ఎక్కడ ఉంది, క్రెడిట్ లో ఉంది. ఓకే, సో క్యాష్ కమ్స్ ఇన్. దీంట్లో డైరెక్ట్ ఇన్కమ్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని కూడా క్రెడిట్ లో వస్తాయి. ఓకే, డైరెక్ట్ ఇన్కమ్ కింద ఏమి వస్తాయి మనకి, ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్, టెలిఫోన్ ఛార్జెస్ రిసీవ్డ్, ఓకే, ప్రొఫెషనల్ ఛార్జెస్ రిసీవ్డ్, ఫ్లైట్ ఛార్జెస్ ఇన్కమ్, ఇలా ఏ వచ్చినా కూడా అన్ని క్రెడిట్ లో అవుతాయి. క్యాష్ మనకి డెబిట్ అవుతుంది. తర్వాత కంప్యూటర్ లేదా ఫర్నిచర్ లేదా ల్యాండ్ బిల్డింగ్ జస్ట్ సింగిల్ గా ఉంది, పక్కన ఏం లేదు అంటే క్యాష్ అని ఊహించుకోవాలి. క్యాష్ కే పర్చేజ్ చేసినట్టుగా ఊహించుకోవాలి అసెట్ ని. కంప్యూటర్ అంటే ఏమొస్తుంది, రియల్ అకౌంట్ అసెట్స్ క్యాష్ క్యాష్ రియల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి, What comes in debit, what goes out credit. సో రెండు రియలే రావచ్చు, బట్ మీనింగ్ మారుతుంది. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? డెబిట్ కంప్యూటర్ సార్, Debit computer, cash క్రెడిట్ credit. క్రెడిట్. ఓకే, మనం క్యాష్ పర్చేజ్ చేస్తున్నాం అంటే క్యాష్ మన దగ్గర నుంచి బయటికి వెళ్తుంది, కంప్యూటర్ అనేది మనకు వస్తుంది. ఇంకా ఫిక్స్డ్ అసెట్స్ కింద వచ్చేటి ఏవైనా కూడా అన్ని డెబిట్లే అవుతాయి. ఫర్నిచర్, కంప్యూటర్, ల్యాండ్, బిల్డింగ్ ఏవైనా కూడా అవి కూడా సేమ్. నెక్స్ట్, సమ్ టైమ్స్ మనము అవుట్ సైడ్ వెళ్ళి లోన్ తెచ్చుకుంటాం, వాళ్ళు ఇస్తున్నారు అంటే వాళ్ళు గివర్, మన బిజినెస్ లోకి డబ్బులు అనేది కమ్స్. ఓకే, తర్వాత కొన్ని రూల్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్. ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్. సో అసెట్స్ ఇంక్రీజ్ లో చూసుకుంటే అసెట్స్ అనేది డెబిట్, ఎక్స్పెన్స్ అనేది డెబిట్. అంతే కదా, డెబిటే కదా ఏది, ఏమా అసెట్స్ డెబిటే కదా, ఎక్స్పెన్సెస్ డెబిటే. ఇప్పుడే కదా మీరు చెప్పారు. ఓకే, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏ వచ్చినా డెబిటే వస్తాయి. అసెట్స్ కూడా ఏవి వచ్చినా, ఇప్పుడు మీరు చెప్పారు కదా, కంప్యూటర్ క్యాష్ కు పర్చేజ్ చేసినప్పుడు, ఫర్నిచర్ క్యాష్ కు పర్చేజ్ చేసినప్పుడు అవి కూడా డెబిటే కదా, అంటే అక్కడ డెబిట్ కిందకి వస్తాయి. లైబిలిటీ క్రెడిట్, ఇన్కమ్ క్రెడిట్, ఇన్కమ్ క్రెడిటే కదా. సో లైబిలిటీ అంటే ఎవరు, సండ్రీ క్రెడిటర్స్ అంటే సప్లయర్స్ అవి కూడా క్రెడిటే కదా. క్యాపిటల్ కూడా క్రెడిటే కదా, ఇప్పుడు మీరు చెప్పారు కదా క్రెడిట్ స్టార్టింగ్ లో. సో అదనమాట. అదే విధంగా డిక్రీజ్ లోకి వస్తే అసెట్ క్రెడిట్, ఎక్స్పెన్స్ క్రెడిట్, లైబిలిటీ డెబిట్, ఇన్కమ్ డెబిట్, క్యాపిటల్ డెబిట్. ఇది డిక్రీజెస్ అవుతుంది అనమాట. సిచ్యువేషన్ బట్టి మారుతాయి ఇవి. ఓకే, అది మీరు గమనించాలి. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ఎనీ డౌట్స్ టుడే క్లాస్ లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. సార్ ఇందాక మీరు రియల్ అకౌంట్ లో పర్చేస్ సేల్స్ కూడా రియల్ అకౌంట్ లోకి వస్తాయన్నారు కదా సార్, అది కొంచెం క్లారిఫికేషన్ ఇస్తారా సార్? క్లారిఫికేషన్ ఏం లేదమ్మా, చాలా మంది కాలేజెస్ లో కానీ అక్కడ కూడా మనకి రియల్ అకౌంట్ కిందనే తీసుకుంటారు. రియల్ అకౌంట్ కిందకి ఎందుకు తీసుకుంటారు అంటే మీనింగ్ వస్తుంది. రియల్ అకౌంట్ కిందకి తీసుకుంటే మీనింగ్ వస్తుంది. అదే మీరు నామినల్ అకౌంట్ కిందకి తీసుకున్నారు అనుకోండి, కొంచెం మీనింగ్ రాదు. ఎందుకు రాదు చెప్పండి. ఇప్పుడు పర్చేజ్ అంటున్నారు, అది ఎక్స్పెన్స్ కింద నామినల్ రూల్ ఏముంది, డెబిట్ ఎక్స్పెన్సెస్ ఉంది. పర్చేజ్ చేస్తున్నాం, మన బిజినెస్ కి అసెట్ వస్తుంది, ఏదైనా మన బిజినెస్ లో వస్తుంది. అది Yes, నువ్వు sir. రియల్ తీసుకుంటే బాగుంటుందా, నామినల్ తీసుకుంటే బాగుంటుందా? సరే మీరు ఆలోచించండి. Okay, sir. ఓకే, ఒక లాజిక్ ఆలోచించండి. ఇప్పుడు పర్చేజ్ అంటే కమ్స్ ఇన్ అనే దానికి ఎట్లుంది, పర్చేజ్ అంటే ఎక్స్పెన్స్ అనే దానికి ఎలా ఉంది, డెబిట్ మీనింగ్. సో అలా అన్నమాట. సో చాలా బుక్స్లలో నామినలే వస్తుంది, కానీ చాలా మంది కాలేజీలలో రియల్ అకౌంట్ ని చెప్తారు. అలా చెప్తేనే కొంచెం బాగుంటది మీనింగ్, ఆ వర్డ్స్ కి మీనింగ్ అలా ఉంటది అంతే. Okay, sir. అది గైస్, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీవన్. సార్ అంటే మనం ఇప్పుడు పర్చేస్ అండ్ సేల్స్ ని రియల్ అకౌంట్ రూలే మనం అప్లై చేయాలా సార్ ఎప్పుడైనా మనం? నువ్వు నామినల్ వేసినా సేమే వస్తుంది, రియల్ తీసుకున్నా సేమ్ వస్తుంది, ఏం మిస్టేక్ ఏం రాదు. ఓకే సార్. ఓకే, అర్థం చేసుకునే మీనింగ్ ఒకటే అంతే.
Yes. రిమైనింగ్ గైస్ ఎనీ డౌట్స్? ఫస్ట్ క్లాస్ లో బేసిక్ క్లాస్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఈ రోజు క్లాస్ మీరు 1-2 సార్లు వీడియోను చూసి ఎందుకు డెబిట్ అయింది, ఎందుకు క్రెడిట్ అయింది అని ఎవరైతే బాగా అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఈ డెబిట్ క్రెడిట్ లోనే కన్ఫ్యూజన్ అయితే గన ఎవరు ఏమీ చేయలేము. వాళ్ళకి నేను ఇంగ్లీష్లోనో తమిళ్లోనో కన్నడలో చెప్తే కానీ అర్థం కాదు. తెలుగులో చెప్తేనే అర్థం అవ్వలేదు అంటే ఇంకా మనం ఏం చేయలేము. సో కాబట్టి ఫస్ట్ సారి నాన్ కామర్స్ వాళ్ళు, మొదటిసారి టాలీ గురించి తెలుసుకునే వాళ్ళు, జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు స్టార్టింగ్ లో కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. వీడియోని 1-2 సార్లు చూడండి, తప్పు లేదు. నిదానంగా అర్థం చేసుకోండి. కొత్త సబ్జెక్ట్ అయితే కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. ఇంకా నేను ఇంత బాగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది కూడా అర్థం అవ్వలేదంటే దానికి ఎవరు ఏం చేయలేరు. ఇంకా నేను చెప్పినట్టుగా యూట్యూబ్లో ఎవరు చెప్పలేరు. ఇంత డెప్త్ నాలెడ్జ్తో ఇంత కంటెంట్ తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే పర్సన్స్ అయితే మార్కెట్లో లేరు. అది మీ అందరికీ తెలుసు ఆటోమేటిక్గా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి. ఓకే, సో అది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి పాయింట్ డిస్కషన్ చేస్తాం మన టాలెంట్ ఎంటర్ అయ్యే ముందు. రేపు మనం చెప్పే టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈరోజు ఈ బేసిక్స్ అనేది, ఈ ఫండమెంటల్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ 3 days 4 days ఏవైతే చెప్తారో బేసిక్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వీటి మీదనే మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు జాబ్స్కి వెళ్ళినప్పుడు. అవి ఎలా అనేది కూడా నేను చెప్తాను. ఓకే, ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీవన్. ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? ఓకే, సో